దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియ సంఘస్థులారా, మరొకసారి మనమందరము కూడా దేవుని యొక్క సన్నిధిలో చేరి దేవుని స్తుతించుటకు, ఆరాధించుటకు, దేవుని వాక్యము ధ్యానం చేసుకున్న కొరకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయమును బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాను. అదేవిధంగా సంఘారాధనకు వచ్చిన మీకందరికీ కూడా ప్రభు అయిన యేసు నామములో పునరుద్ధాన ఆదివారపు శుభాకాంక్షలు మీకు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచినటువంటి కొన్ని దినములుగా మరొకసారి మనమందరము కూడా దావీదులో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణాలను ధ్యానం చేసుకుంటూ వచ్చాం. దావీదు దీవించేవాడని, దావీదు దూత వంటి వాడని, దావీదు ఒక దీపము వంటి వాడని మనము ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు దావీదు ధైర్యము కలిగినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని కూడా ధ్యానం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనంపై మీ దృష్టిని కేంద్రీకరించండి. ఈ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదమని రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దావీదులో ఉన్నటువంటి ధైర్యముల గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మంచి గుణ లక్షణాలు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధైర్యం ఉంటుంది. భయపడేవారు ఎవరు అంటే ఏవైనా లోటుపాట్లు ఉండేటువంటి వాళ్ళు మాత్రమే భయపడతారు. ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోతాడు. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. సింహము లాంటి లక్షణములు దావీదుకున్నాయి. దావీదులో చాలా ధైర్యము, బహుధైర్యవంతుడు, అందులో ఏమాత్రము డౌట్ లేదు. ఎందుకంటే ఫిలిస్తీయుడు మొట్టమొదటిసారి యుద్ధానికి వచ్చినప్పుడు దావీదు బాలుడుగా ఉన్నప్పుడే, దాదాపు 17 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే ధైర్యముగా వెళ్ళి ఏ ఇజ్రాయేలీయులనైతే భయపెట్టడానికి కారకుడయ్యాడో ఆ గొల్యాతును చంపివేశాడు. అలాంటి ధైర్యం ఎవరిని బట్టి అంటే యెహోవా నామమును బట్టి. ఆ రోజు గొల్యాతుతో కూడా ఇదే మాట అంటున్నాడు కదా. ఏమంటున్నాడు? యుద్ధము యెహోవాది అంటున్నాడు. ఎప్పటికైనా దావీదు దేవుని మీదనే సంపూర్ణంగా ఆధారపడేటువంటి వాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా దావీదు దేవుని మీదనే ఆధారపడుతూ ఉన్నాడు. ఇక్కడైతే ఈ వాక్య భాగంలో అయితే దేవుని బిడ్డలారా, ఏదో ఫిలిస్తీయులు కాదు, అమాలేకీయులు కాదు, అమ్మోనీయులు కాదు, శత్రువులు కాదు, సౌలు రాజు యొక్క సైనికులు కాదు, కానీ తన దగ్గర ఉన్నటువంటి బంధుమిత్రులే ఆయనకు విరోధంగా నిలబడినప్పుడు ఏం చేయాలో దిక్కుతోచనేటువంటి పరిస్థితి మనకైతే ఏర్పడుతుంది. మనము ఎవరినైతే నమ్ముకొని ఉన్నామో, లేదా మనము ఎవరికైతే సహాయం చేశామో వారే మనకు విరోధముగా మాట్లాడితే, లేదా వారే మనకు మోసం చేస్తే, లేదా వారే మనల్ని చంపివేయాలని ఆలోచన చేస్తే మన పరిస్థితి ఏంటి? మన సొంత బంధువులు, మనం నమ్ముకున్నటువంటి వారు, మరి అలాంటి వారే ఇప్పుడు దావీదుకు తొందర చేస్తూ ఉంటారు. ఎవరు వీరు అంటే వారి సొంత బంధువులు, లేకపోతే దావీదు వారిని దాదాపు కొన్ని సంవత్సరాలు పోషించినటువంటి వారు. చూడండి 6వ వచనం మళ్ళీ ఒకసారి నేను చదువుతూ ఉన్నాను. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసిగినందున
రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవా నామమును బట్టి ధైర్యము తెచ్చుకునేను. మనుషులు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటారండి. మనుషుల యొక్క నైజమే అలాంటిది. ఈరోజు ఉదయం మంచిగా ఉన్నవాడు మధ్యాహ్నానికి మంచిగా ఉంటాడని నమ్మకం లేదు. సాయంత్రానికి ఎలాగ మారిపోతాడో తెలియనటువంటి పరిస్థితి మనుషుల యొక్క నైజం. కానీ దేవుడు అలాంటి నైజము కలిగినటువంటి వాడు కాదు. ఆమె ఆయన నిన్న నేడు నిరంతరము మారని వాడు. అందుకే దావీదు తన దేవుడైన యెహోవా నామమును బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. సాధారణంగా ఏదైనా ఒక కొట్లాట వచ్చినప్పుడు మనకు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి ధైర్యం? మన బంధువులు బట్టి కదా. వాడు ఎవడైనా రానిలే, మాకు చాలామంది బంధు బలగం ఉంది, ఈ రకంగా ఆలోచన చేసి ధైర్యం తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. నాకు స్నేహితులు ఎక్కువ మంది ఉన్నారు, రౌడీలు కూడా అందులో ఉన్నారు, కాబట్టి ధైర్యము తెచ్చుకుంటాను అని మరికొంతమంది అనుకుంటూ ఉంటారు. ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి రోజుల్లో కర్నూలులో ఒక 2 పేటలు ఎప్పుడు కూడా కొట్లాడుకునేటువంటి వాడు. అంటే వడ్డగేరి అనేటువంటి ఆ ప్రాంతం బహు రౌడీలు ఉండేటువంటి ప్రాంతం. ఇంకా మేముండే ప్రాంతం బంగారుపేట. అబ్బో భయంకరమైన రౌడీలు. అంటే నేను చదువుతున్నటువంటి రోజుల్లో, ఇప్పుడు పర్వాలేదు బాగానే ఉన్నారు అందరు, కొట్లాడలేదు. కాబట్టి ఎప్పుడు కొట్టుకున్న కర్రలతో రాళ్లతో కొట్లాడుకునేటువంటి వారు, రక్తాలు కార్చుకుని ఇళ్ళకు వచ్చేటువంటి వాడు. సో నేను కాలేజీ చదువుతున్నటువంటి రోజుల్లో వడ్డగేరి వాడు నన్ను ఒకసారి కొట్టాడు. అప్పుడు నాకేంటి ధైర్యం? బంగారుపేటలో వడ్డగేరిని మించినటువంటి ధైర్యవంతులు లేకపోతే రౌడీలు ఉన్నారు కాబట్టి ధైర్యం తెచ్చుకున్నాను. కాలేజ్ డే జరుగుతుంది, ఫంక్షన్ అంతా జరుగుతుంది. నేను మా ఊళ్ళను వేసుకొని పోయి ఎక్కడో గుంపులో కూర్చున్నటువంటి వారిని బయటికి పిలిచి నా వెనక రౌడీలు ఉండగా వారిని కొట్టడం అనేది జరిగింది. ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నా వెనకాల రౌడీలు. ఈరోజు మనము అతిశయించవలసింది, లేకపోతే మనము ధైర్యం తెచ్చుకోవలసింది ఏదో రౌడీలు ఉన్నారని కాదు, కానీ మన చుట్టూ బలగము బంధు బలగము ఉన్నది అని కాదు, కానీ మనము ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలంటే యెహోవా నామమును బట్టియే మనము ధైర్యం తెచ్చుకోవలసినటువంటి వారంగా ఉన్నాం. ఎందుకంటే మనకు ఆశ్రయదుర్గం మరొకటి లేదు. ఎవరు కూడా మనల్ని ఆపదల సమయంలో ఆదుకునేటువంటి వారు లేరు, ఒక దేవుడు తప్ప. సరే, ఈరోజు నేను 3 అంశాలు ధ్యానము చేయాలి అని అనుకుంటున్నాను. యెహోవా నామములో ఏముంది? మొదటిది. తర్వాత ఆయన నామమును బట్టి ఎందుకు ప్రార్థన చేయాలి? తర్వాత ఆయన ఎలాగూ ఆదుకుంటాడు అనేటువంటి 3 అంశాలను త్వరగా మనము ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది ఏంటంటే యెహోవా నామము ఎలాంటిది? యాక్చువల్గా యెహోవా నామము అంటే మనందరికీ తెలిసినటువంటి పదము ఏంటంటే ఉన్నవాడు అనువాడై ఉన్నాడు. మోషేకు నిర్గమకాండం 3వ అధ్యాయంలో దేవుడు బయలుపరిచినటువంటి పేరు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. యెహోవా అనేటువంటి పేరు అర్థం, ఇంగ్లీష్లో యావే అనేటువంటి పేరు అర్థం, జెహోవా అనేటువంటి పేరు అర్థం. అంతవరకు మనకు కొంతమందికి తెలిసి ఉండి ఉండవచ్చు. కానీ ఒకసారి మోషే ఏమని ప్రార్థన చేస్తాడంటే, దేవా దయచేసి నీ మహిమను నాకు చూపుము అని ప్రార్థన చేస్తాడు. ఆ విజ్ఞాపన లేకపోతే ఆ మొర ఆలకించినటువంటి దేవుడు, నీవు నా మహిమను చూడలేవు. ఎందుకంటే ఎవరు కూడా దేవుణ్ణి చూచి బ్రతికినటువంటి నరుడు ఎవరు కూడా లేరు. అయితే అంతగా అడుగుతున్నావు కాబట్టి నీవు ఆ బండ సందులో ఉండాలి,
నేను నిన్ను దాటి వెళ్ళేటప్పుడు నా చెయ్యిని ఉంచుతాను. నేను దాటి వెళుతూ ఉన్నప్పుడు చేతిని అడ్డంగా ఉంచి నేను దాటిన తర్వాత నా చెయ్యిని తీసివేస్తే నా వెనుక పార్శ్వం మాత్రమే నువ్వు చూస్తావు, టోటల్గా చూడలేవు అనేటువంటి మాట దేవుడు చెప్పినప్పుడు మరి మోషే ఎక్కడున్నాడు చెప్పండి? బండ సందులో దాగి ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క మహిమను లేదా దేవుని యొక్క నామమును నీవు అర్థము చేసుకోవాలి అనుకుంటే నువ్వు దాగవలసిన స్థలం ఏందో తెలుసా? బండ సందు. ఆ బండ సందు ఎవరు అంటే యేసుక్రీస్తుల వారి యొక్క గాయమే. ఆ బండ క్రీస్తే అని 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా. ఆ బండ, ఆ గాయపన్న పక్క సందులో మనం నిలబడితే దేవుని యొక్క మహిమను చూడగలం. రైట్, ఇప్పుడు ఆ కోరికను ఏ రకంగా నెరవేరుస్తున్నాడో చూద్దాం. నిర్గమకాండము 34వ అధ్యాయం. నిర్గమకాండము 34వ అధ్యాయం 5వ వచనం. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. చాలు, ఇంతవరకు చాలు. యెహోవా నామమును ప్రకటించెను. అక్కడేమో 3వ అధ్యాయంలో యెహోవా అనేటువంటి పేరు చెప్పాడు. ఇక్కడ యెహోవా అనేటువంటి నామమును ప్రకటిస్తూ ఉన్నాడు. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యెహోవా నామం అంటే ఏంటి? దావీదు యెహోవా నామమును బట్టి ఎందుకు ధైర్యం తెచ్చుకున్నాడు? ఈరోజు నువ్వు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకుంటూ ఉన్నావు? ఈ అమ్మాయి అనుకుంటుందేమో మా బాబాయ్ వాళ్ళు ఉంటారు, ఏం నాకు ధైర్యం ఉంది. అవునా? కాదు. మనమందరము కూడా యెహోవా నామమును బట్టి ధైర్యం, అంటే ఆయన యొక్క నామము మనకు అర్థమైతే చాలు. ఆయన నామములో ఉండే లక్షణాలు మనకు అర్థమైతే, లేకపోతే మన హృదయంలో ఉంటే చాలు. ఏంటి ఆయన నామములో ఉన్నటువంటి మహిమ అంటే? యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము. నంబర్ 1 ఏమిటంటే కనికరము. దీనికి ఇంకొక పదం ఏంటంటే వాత్సల్యము కలిగినది. హల్లెలూయా. ఏంటంట? వాత్సల్యం. విలాప వాక్యములు 3:23లో అనుదినము కూడా నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. సో ఆయన ఎప్పటి కూడా నీ ఎడల వాత్సల్యత చూపించే దేవుడు అని ఆయన నామంలో ఉంది. ఆయన ప్రేమ నీ మీద అధికమవుతుంది, కానీ తరగడం లేదు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అయ్యో, నేను ఈ తప్పు చేశాను, ఇక దేవుడు నన్ను ఏం చేస్తాడో, శపిస్తాడో, నో 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 అలాంటి భయపడవలసిన అవసరమే లేదు. మన పాపములను మనం ఒప్పుకుంటే చాలు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. పశ్చాత్తాపపడేటువంటి వారిని దేవుడు కనికరిస్తాడు. సో ఆయన కనికరము కలిగిన దేవుడు. రెండవదిగా దయ కలిగినటువంటి దేవుడు. దయ అంటే ప్రేమ, జాలి, దయా దాక్షిణ్యములు గలవాడు అని 103వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. ఆయనలో ఉన్న దయ మారదు, ఆయనలో ఉన్న కనికరం మారదు. రైట్. మూడవదిగా మనం గమనించగలిగితే దీర్ఘశాంతము కలిగినది. అంటే త్వరగా కోపడేటువంటి వాడు కాదు. మీకు తెలుసా, రాజులు అనేటువంటి వారు దావీదు నుండి కూడా చాలామంది రాజులు పరిపాలించారు.
చివరి రోజుల్లో భయంకరమైనటువంటి పరిపాలన, విగ్రహారాధన, దేవుని మందిరంలోనికి తీసుకొచ్చినటువంటి పరిపాలన. అందువలన ఇక దేవుడు సహించలేక, అంటే అంతవరకు కూడా దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడు వారికి కొన్ని శ్రమలు తెస్తే మళ్ళీ దేవుణ్ణి తలంచుకుంటారు అన్నటువంటి ఉద్దేశము చేతనే దేవుడు బబులోను వారికి అప్పగించాడు. కానీ ఆయన ఏదో భయంకరమైన కోపంతో కనుక చూస్తే ఎప్పుడో నశించిపోయినటువంటి వాడు. ఈరోజు మనల్ని కూడా దేవుడు కొన్ని శ్రమలకు ఎందుకు అప్పగిస్తాడు అంటే మళ్ళీ మనం పశ్చాత్తాప పడతామని ఆయన్ను ఆనుకుంటాం. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన దయగలిగిన దేవుడు, దీర్ఘశాంతము కలిగిన దేవుడు, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడు. ఇందులో కృప ఉన్నది, సత్యము ఉన్నది. సిలువలో ఎన్ని కర్రలు ఉన్నాయి చెప్పండి? 2 కర్రలు ఉన్నాయి. మీరు గమనిస్తున్నారా? ఒకటి నిలువు కర్ర, ఒకటి అడ్డు కర్ర. కృపా సత్యము నిలువుగా ఉండేటువంటి కర్ర, సత్యము అంటే చట్టము లేదా ధర్మశాస్త్రము. ఒకే నిలువు కర్ర అయింటే గనక ఆ ధర్మశాస్త్రం ద్వారా మనమందరము కూడా నాశనమై ఉండేటువంటి వాళ్ళము, మరణానికి లేదా 2వ మరణానికి పాత్రులమై ఉండేటువంటి వాళ్ళం. కానీ అడ్డుకర్ర ఒకటి వచ్చింది, చూసారా? ఈ అడ్డుకర్ర పేరు కృప. హల్లెలూయా. సో దేవుని యొక్క చట్టానికి ఏమడ్డుపడింది చెప్పండి? కృప అడ్డుపడి. అందువల్ల యేసు ప్రభువుల వారు ఈ లోకములకు వచ్చినప్పుడు కృప సత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్యలో నివసించారు. అద్భుతమైనటువంటి మాట. కృప సత్య సంపూర్ణుడుగా అంటే తానే నెరవేరుస్తూ, ధర్మశాస్త్రం తానే నెరవేరుస్తూ, తానే మనుషుల నిమిత్తం బలియాగం అవుతూ, కృప చేత అంటే అడ్డుకర్ర చేత దేవుణ్ణి వేడుకుంటూ, తండ్రి వీరిని క్షమించమని వేడుకున్నటువంటి ప్రార్థన. సో దేవుని నామంలో ఏముందంటే కృప ఉంది, సత్యము. ఎప్పటికీ మర్చిపోవద్దు ఆయన కృపా సత్యములు కలిగినటువంటి దేవుడు అని. రైట్. ఆ తర్వాత 7వ వచనంలో ఆయన 1000 మందికి కృపను చూపిస్తాడు. దోషమును, అపరాధమును, పాపమును క్షమిస్తాడు. క్షమించే దేవుడు ఆయన. ఎవరంటే చెప్పండి? క్షమించే దేవుడు. తన ఎందుకు వచ్చు వారిని త్రోసివేసే దేవుడు కాదు. కొన్నిసార్లు మన ఇళ్లలో మనం ఏదైనా తప్పు చేసినప్పుడు సారీ క్షమించు అంటే అంత తొందరగా క్షమిస్తారా? మీరు చెప్పండి. చెప్తారు. అది మనసులోనే మెదులుతుంటుంది కదా. అబ్బా, మైండ్లో వారు చేసినటువంటి ఏదైనా నొప్పి, ఆ కొట్టింటేనో లేకపోతే అనరాని మాట అనింటేనో అదే గుర్తుకొస్తుంది కాబట్టి క్షమించలేదు. కానీ ఒక్కసారి దేవుని దగ్గరికి వస్తే, దేవా నన్ను క్షమించు అంటే ఆయన క్షమించేది. మనందరికీ తెలుసు, దేవుని మందిరానికి 2 వెళ్ళారు. ఒకడు పరిసయ్యుడు, ఇంకొకడు సుంకరి. పరిసయ్యుడు నీతిమంతుల్లాగా ప్రార్థన చేస్తున్నాడు, నేనే నీతిమంతుని చెప్పుకుంటున్నాను. కానీ సుంకరి పాపముల విషయమే పశ్చాత్తాపడుతూ రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేసి, దేవా పాపినైన నన్ను కరుణించు. దేవుడు చెబుతున్నటువంటి తీర్పు ఏమిటంటే అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఒకే ఒక్క కారణం, నీతిమంతులుగా తీర్చబడాలి అంటే పాప క్షమాపణ. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన దోషమును పాపమును క్షమించేటువంటి దేవుడై ఉన్నాడు. కాకపోతే కింద ఒక మాట ఉన్నది, ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల కుమారుల మీదకి రప్పించునని ప్రకటించారు. వీళ్ళు ఎవరు అంటే, ఈ బ్యాచ్ ఎవరంటే పాపములు ఒప్పుకోకుండా జీవిస్తుంటారు. చూసారా? అంటే దోషులు కానీ, మరి పాపము చేయువారు కానీ,
దోషులను నిర్దోషులుగా ఎంచక, ఏమాత్రం పాప క్షమాపణ పొందడానికి వారి యొక్క హృదయం పగిలిపోదు. దేవుని బిడ్డలారా, గడిచిన వారం నేను మీకు ఒక విషయం గుర్తు చేశాను. దావీదు ఊరియా భార్య యందు తప్ప అనేటువంటి మాట మనం చూసాం కదా. ఆ విషయంలో తప్ప ఎప్పుడు కూడా ఏ పాపము చేయలేదంట. ఆ పాపము చేసినప్పుడు కూడా అతడు పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి దేవుని యొక్క కనికరం ఆయన పైన ఉంది. అందుకే ఇశ్రాయేలీయులకు అతన్ని దీపముగా దేవుడు ఎంచి ఉన్నాడు. సో ఇన్ని మంచి లక్షణాలు కలిగినటువంటి దేవుని నామము ఎవరు కలిగి ఉన్నారు అంటే ఇక్కడ దావీదు కలిగి ఉన్నాడు. అందుకే ఈయనకు ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? హల్లెలూయా. యెహోవా నామమును బట్టి ధైర్యము తెచ్చుకో. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడు, ఎలాంటి బాధల్లో ఉన్నావు, ఎలాంటి కష్టాల్లో? నీ బంధువులే నిన్ను త్రోసివేస్తూ ఉన్నారా? నీ బంధువులే నిన్ను కొట్టాలనుకుంటున్నారా? నీ బంధువులే నీకు మోసం చేయాలనుకుంటున్నారా? నీవు చేయవలసిన పని ఏమిటంటే బాధపడాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి? నీ దేవుడైన ప్రభువు నామమును బట్టి నీవు ధైర్యము తెచ్చుకోవాలి. రెండవ అంశంలోకి మనం వెళ్దాం. రెండవది ఏమిటి అంటే, దేవుని నామమును బట్టి మనము ప్రార్థన చేస్తే, లేకపోతే ధైర్యం తెచ్చుకుంటే మనకు కలిగేటువంటి ప్రయోజనాలు. వెంటనే ఆయన ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశాడు. ఏఫోదును తీసుకురమ్మని చెప్పాడు. చూడండి 7వ వచనం, 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడకు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదు వద్దకు తీసుకుని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కరుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకొందువని సెలవిచ్చాడు. చూసారా? యెహోవా నామమును బట్టి ధైర్యము తెచ్చుకోవడం మాత్రమే కాదండి, యెహోవా నామమును బట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆయన ఉన్నతమైన నామమును బట్టి మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడంటే మనకు యేసుక్రీస్తు నామం ఉంది. యేసుక్రీస్తు నామంలో మనం ప్రార్థన చేయాలి. తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి. తనను రాళ్ళతో కొట్టడానికి రాళ్ళు రువ్వుతున్నటువంటి ప్రజలను ఏమాత్రము కూడా వారికి భయపడకుండా అబ్యాతారుతో ఏమన్నాడంటే ఏఫోదు తెమ్మని చెప్పాడు. ఒకప్పుడు దావీదు ఏఫోదును ధరించుకొని యెహోవా సన్నిధిలో నాట్యమాడినటువంటి దేవుడు పైనుండి చూశాడు. అంత దేవుని ఆత్మలో ఉండేటువంటి దావీదును చూచి ఆనందపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, అదే ఏఫోదు దేవుని చిత్తము తెలుసుకోవడానికి ఆధారముగా ఉండేది. అది దావీదు కాలంలో దావీదు ఏఫోదును నమ్మాడు. పరిపూర్ణంగా విశ్వాసం ఉంచాడు. ఆ ఏఫోదును తీసుకుని రాగానే దావీదు దేవుని యొద్ద విచారణ చేశాడు. దేవుని బిడ్డలారా గమనించండి, నీకు బాధ కలిగినప్పుడు నువ్వు మొట్టమొదట చేయవలసిన పని ఏమిటంటే దేవుని దగ్గర విచారణ చేయి. విచారణ చేయడం అంటే ప్రార్థన చేయడం. దేవా, నేను ఇప్పుడు ఏం చేయాలి? ఎన్ని కష్టాలు వచ్చాయి, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చాయి, నేను ఏం చేయాలి? జస్ట్ విచారణ చేయడం అంటే దేవుని దగ్గర ధ్యానం చేయడం. దేవుడు తప్పకుండా నీకు ఒక ఆలోచన ఇస్తాడు. దావీదు భక్తుడు చోట అంటాడు, నాకు ఆలోచనకర్త అయినటువంటి యెహోవాను నేను నిత్యము స్తుతించేదను అంటాడు. ఎవరంట దావీదుకు ఆలోచనకర్త? దేవుడే. హీఈస్ మై కౌన్సిలర్ అనేటువంటి మాట. కౌన్సిలర్,
ఆలోచనకర్త ఆయన. ఆయన నామంలో కూడా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఇంగ్లీష్లో ఏముంది? కౌన్సిలర్. కౌన్సిలర్ అంటే మనకు ఆలోచనలు చెప్పేటువంటి. దేవుని దగ్గర విచారణ చేస్తున్నామా? లేదా ఒక దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి ఈ ప్రాబ్లం ఉంది, ఏం చేయాలి పాస్టర్ గారు, ఏం చేయాలి పాస్టర్ అంటారు. ఒక చిన్న విచారణ, లేకపోతే నేను ప్రార్థన చేస్తున్నాను మీరు కూడా ప్రార్థన చేయండి. ఒక చిన్న విచారణ దేవుని దగ్గర విచారణ చేస్తే దేవుడు తప్పకుండా మార్గము చూపిస్తాడు. నేను మొన్నటి దినమందు ఒక సాక్ష్యం చెప్పాను. గుంటూరులో ఉన్న ఒక సహోదరి, ఎంతమంది విన్నారు? ఎవరైనా విన్నారా? ఓకే, మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నాగపూర్లో జాబ్ చేస్తూ ఉంది ఆమె. భర్త జాబ్ చేస్తూ ఉన్నాడు. పక్కా అన్నిలు, భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి విగ్రహం. యేసు అన్నా క్రైస్తవులన్నా ఏమాత్రము పడనటువంటి పరిస్థితి. నిత్యము ఆ అమ్మాయి తన దేవుళ్ళను తలుచుకుంటూ ఉండేది. అటు సమయంలో సడన్గా ఆమె భర్తకు చిన్న చిన్నగా అనారోగ్యం ప్రారంభమైంది. మొట్టమొదట ఒక ఆఫీసర్ ఆమె భర్తతో నీ నడకలో కొద్దిగా తేడా ఉంది అని గమనించాడు. భార్య కూడా గమనించాడు. మరి ఒక వారం రోజులకు ఇంకా తేడా వచ్చేసింది. 10 రోజులకు భార్య కూడా గమనించింది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. అది ఏదో జబ్బు, నాకు గుర్తు రాలేదు, ఆ జబ్బు వచ్చింది అని చెప్పి ఆమెతో చెప్తే ఆమె లక్షలు ఖర్చు పెట్టి ఆమె భర్తకు వైద్యం చేయిస్తూ ఉంటే ఒక నెల రోజుల తర్వాత డాక్టర్లు చేతులెత్తేసి ఏమన్నారో తెలుసా? నీ భర్తకు వచ్చినటువంటి వ్యాధి ఇలాంటిది కాదు. ఆయన ఇక చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళినా, ఏ ప్రాంతానికి తీసుకెళ్ళినా ఆయన బ్రతకడు. ఆయనకు వచ్చిన జబ్బు అలాంటిది. కాబట్టి డాక్టర్లు ఎవరి సలహా ఇచ్చారంటే, నీ సొంతూరుకి వెళ్ళు, బంధువుల మధ్యలో ఆయన నెమ్మదిగా కన్ను మూస్తాడు అనేటువంటి సలహా ఇచ్చారు. ఆ విగ్రహారాధికురాలైనటువంటి ఆమె ఎన్నో పూజలు చేసింది, ఎన్నో వ్రతాలు చేసింది, ఎన్నో ఉపవాసాలు ఉండింది. ఎక్కడ బాగా సరే, విధి లేని పరిస్థితిలో తన తల్లిదండ్రులను పిలిపించుకొని అంబులెన్స్లో గుంటూరుకు తీసుకొచ్చిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా చూచి ఆ డాక్టర్ అన్నాడంట, గుంటూరులో ఒక డాక్టర్ అన్నాడంట, ఈయన ఇంకా బ్రతుకున్నాడా అనేటువంటి మాట. అవును సార్, ఎలాగైనా మీరు చేర్చుకో. లాభం లేదమ్మా, మేము చేర్చుకో, మా దగ్గర చచ్చిపోతే మా హాస్పిటల్కి చెడ్డ పేరు, ఎంతైనా ఖర్చుగా నేను ఇస్తాను, లక్షల ఖర్చుగా నేను ఇస్తానని చెప్పేసి బలవంతంగా చేర్పించు. అయితే ఒక మంచి ఆమెకున్నటువంటి ఒక మంచి న్యూస్ ఏమిటంటే, ఆమె యొక్క పిన్ని దేవుని నమ్ముకున్నారు, ఆమె యొక్క ఆంటీ దేవుని నమ్ముకున్నారు. ఆమెకు ఒక చర్చి కూడా ఉంది. కింద ఇల్లు, పైన మేడ మీద చర్చి. ఆ విషయం తెలుసుకున్నటువంటి సహోదరులు వరుసగా వచ్చి ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం వరుసగా వచ్చి ప్రార్థనలు చేస్తున్నారట హాస్పిటల్. ఈమెకు ఆ సమయంలో కూడా కోపమే. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే చెవులు మూసుకొని తమ దేవుణ్ణి తలుచుకుంటూ ఉండేది. అంత భయంకరమైన కఠిన స్థలం. చివరికి ఆరోగ్యం క్షీణించిపోయింది. ఇంకా ఈరోజు రేపో అన్నట్టుగా ఆ సమయంలో ఆ అమ్మాయి అంతమంది వచ్చి ప్రార్థన చేస్తున్నా కూడా లొంగనటువంటి ఆ అమ్మాయి చివరికి తన భర్త యొక్క దేహాన్ని
లేకపోతే చనిపోతున్న దేహాన్ని ఒక గుడి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ పూజలు చేయిస్తూ ఉందంట. చాలామంది గుడికి వస్తూ పోతూ ఉన్నారంట. ఒక్కరు కూడా పలకరియలేదంట. ఏమైంది నీ భర్తకు? అప్పుడు తేడా గమనించింది. హల్లెలూయా. ఏంటి తేడా చెప్పండి? క్రైస్తవులు ఏం చేశారు? వరుసగా వచ్చి ప్రార్థనలు చేశారు, ప్రేమతో ప్రార్థన చేశారు, కన్నీళ్లతో ప్రార్థన చేశారు. ఇక్కడ గుడి దగ్గర మాత్రం ఒక్కడు కూడా చూడకుండా పోతున్నారు. తేడా గమనించి అప్పుడు కొద్దిగా మార్పు అనేది ప్రారంభం. అప్పుడు వాళ్ళ ఆంటీ ఏంటంట, అమ్మాయి ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, తీసుకొని. సరే, భర్తను తీసుకెళ్ళింది. అక్కడ ప్రార్థన కూర్చుంది. అంతకు ముందే చెప్పారేమో అందరూ కూడా శ్రీనివాసరావు కొరకే ప్రార్థన చేస్తున్నారంట. ఏంటిది? నా భర్త కోసం ఇంతమంది కన్నీళ్లు విడిచి ఉపవాసము నుండి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? ఆమె యొక్క ఆలోచన. ఆ రోజు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఉండమని కాఫీ తీసుకొస్తానని ఆ పిన్ని కిందికి వస్తే మొట్టమొదటిసారి, దేవా ఎవరో నీవు నాకు తెలియదు, నేను ప్రార్థన చేస్తున్న ప్రభువా నా భర్తను బాగు చేయి. ఒక చిన్న ప్రార్థన చేసి, విషయం తెలుసో తెలియదో ఆ భర్త కళ్ళు తెరిచాడు. ఎత్తుకొని పోయింది ఇంటికి తీసుకెళ్ళి. మరికొన్ని రోజుల తర్వాత మాటలు ప్రారంభం, కాళ్ళు చేతులు కదిలించడం ప్రారంభం చేశారు. అప్పుడు నోరు తెరిచి ఆమెతో అన్నటువంటి మాటలు, నన్ను నువ్వు ఎందుకు బ్రతికించావు? నేను చచ్చిపోతే నీకు ఉద్యోగం వచ్చి ఉండేది కదా అని ఆయన ఒక రకంగా తన భార్యను తిట్టాడు. తిట్టినప్పుడు ఆమెకు కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. ఇంకా ఎందుకు ఈ బతుకు? నిజమే, ఈయన చచ్చిపోతాడు, నాకైతే ఉద్యోగం రాదు. ఎందుకంటే మేము ఇప్పుడు నాగపూర్లో లేము. నాగపూర్లో ఉండింటే ఉద్యోగం వచ్చి గుంటూరుకు వచ్చేసారు. కాబట్టి ఇంకా ఉద్యోగం ఉండదు, నా పిల్లల్ని ఏ రకంగా పోషించుకోవాలి, ఇవన్నీ ఆలోచన చేసి ఆయన చచ్చిపోతాడు కాబట్టి నేను కూడా చచ్చిపోతే బాగుంటుందని ఒక బెడ్రూమ్లో ఆయన ఉన్నాడు. హాల్లో తల్లిదండ్రులు పిల్లలు ఉన్నారు. ఇంకొక బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. చీర చుట్టుకొని ఆ మంచం పైన స్టూల్ వేసుకొని స్టూల్ మీద ఎక్కి ఆ ఉరి వేసుకుంటున్నటువంటి సమయంలో వాళ్ళ పెన్నిచ్చిన బైబిల్ సెల్ఫ్లో కనపడిందట. ఎలాగో చనిపోతున్నాను కదా అని చెప్పేసి చివరిసారిగా ఒక్కసారి బైబిల్ చదివి చచ్చిపోదామని చెప్పేసి ఆ స్టూల్ మీద నుండి దిగి వచ్చి బైబిల్ తెరిచిందండి. ఏ వాక్యం దొరికిందో తెలుసా? ప్రసంగి 7:17. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 17వ వచనం. సామెతల తర్వాత 7. అధికముగా దుర్మార్గపు పనులు చేయము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోవుదు. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఏం మాట అండి, ఏం ఆలోచన అండి. ఈ వాక్యమే ఆమెకు దొరికిందట. నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోవుదు. అసలు ఆ మాట దొరకడం ఏంటి? బైబిల్ తెరిచిన వెంటనే ఆ మాట దొరకడం ఏంటండి? అప్పుడు ఆమె కాళ్ళ కింద భూకంపం వచ్చినట్టు వచ్చిందండి. ఒళ్ళంతా జలధరించిందంట. చేతులన్నీ చల్లగా అయిపోయాయంట. ఎవరి దేవుడు? మాట్లాడే దేవుడు ఆయన. నోరుండి మాట్లాడని బొమ్మలు కాదు, చెవులుండి వినని బొమ్మలు కాదు, కన్నులుండి చూడలేని బొమ్మలు కాదు, మాట్లాడే దేవుడు. నీ కాలంలోకి ముందుగా నీ వేళ చనిపో. వెంటనే కన్నీళ్లతో ప్రార్థన చేసింది. దేవుని బిడ్డలారా, ఆ రోజు ఒక అద్భుతం దేవుడు ఆమెను దర్శించాడు, తన ఆత్మతో నింపాడు. దేవుని బిడ్డలారా, బయటకు వచ్చేసింది ఉరి వేసుకోకుండా.
తన భర్త కొన్ని రోజులకు బాగైపోయాడు. ఇద్దరికి గుంటూరులోనే ఉద్యోగాలు వచ్చేసాయి. వారు దేవుని సేవ చేస్తారు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను నేను స్తుతించేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదుకు ఇలాంటి ఆపత్కరమైన సమయములలో ఆలోచనించే దేవుడు ఉన్నాడు. ఆ దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావా? నా క్వశ్చన్ ఏంటంటే, ఆ దేవుణ్ణి నువ్వు కలిగి శ్రమలలో, బాధలలో, కష్టాలలో ఎవరో శత్రువులు కాదండి, విరోధులు కాదండి, సొంత ప్రజలు. ఎవరి ప్రజలు చూద్దామా? మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనం. ఎవరి జనులు? రాళ్లతో కొట్టాలనుకున్న వారు ఎవరు? 22వ అధ్యాయము 2వ వచనం. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానముగా ఉండు వారందరూ అతని యొద్ద కూడుకునగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. ఎవరండి వీళ్ళు? ఎవరండి వీళ్ళు? ఇబ్బంది కలిగిన వారు, ఇంకా అప్పులు చేసుకున్నవారు, ఇంకా అసమాధానముగా ఉన్నవారు అతని యొద్దకు కూడుకుని రాగా అతడు వారికి అధిపతి అయ్యాడు. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చారు. 400 మందిని మీరు డైలీ పోషించగలరా? అది ఇలాంటి పరిస్థితుల్లో అదుల్లాము గుహలో ఉన్నాడు ఇప్పుడు దావీదు. డైలీ 400 మందిని పోషించాలంటే ఎంత ఖర్చు వస్తుంది? ఈయన దగ్గరనే డబ్బులు లేవు. అదేదో సామెత చెప్పినట్టు త్వరగా గుర్తు రావట్లేదు కదా. ఇబ్బందుల్లో ఉన్నాడు ఈయనని, ఇరుకులో ఉన్నాడు ఈయనని. అదుల్లాము గుహలో దాక్కుని ఉన్నాడు. సౌలుకు భయపడి కాదు, దేవుని చేత అభిషేకించబడ్డ సౌలును ఏమీ చేయకూడదని దేవునికి భయపడి వచ్చి దాక్కుంటే ఇతని దగ్గరికి 400 మంది వచ్చారు. అప్పులు చేసుకున్న వాళ్ళు, ఇబ్బంది అయినటువంటి వాళ్ళు, అసమాధానంగా ఉండేటువంటి వాళ్ళు 400 మంది వస్తే కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు వారిని పోషించాడు. అంటే దావీదు దగ్గర ఎవరైతే మేలు పొందారో చెప్పండి, ఇప్పుడు వాళ్ళే శత్రువులయ్యారు, వాళ్ళే రాళ్లతో కొట్టాలనుకుంటారు. అవును, అలాంటి పరిస్థితులు కూడా వస్తాయి. నీ దగ్గర మేలు పొందినటువంటి వారు నీకు శత్రువులు అయ్యేటువంటి రోజులు కూడా వస్తాయి. కానీ అలాంటి సమయంలో కూడా దావీదు యెహోవా నామమును బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. యెహోవా నామమును బట్టి ప్రార్థన చేశాడు. రైట్, చివరిగా కొన్ని వచనాలు 37వ కీర్తన 39వ వచనం చదవండి. 37వ కీర్తన 39వ వచనం. ఊరికే చదువుకుంటూ వెళ్దాం ఇవన్నీ కూడా వచనాలు. 37వ కీర్తన 39వ వచనం. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గం. బాధ కలిగేటప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గం. సో బాధపడవలసిన అవసరం లేదు, ఆయన నీకు ఆశ్రయ దుర్గం. ఇంకొక వచనం 46:1 పక్కనే 46:1. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయం. నీ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి, రే నా బంధువులు ఈ రకంగా చేశారని నేనేం చేయాలి? అరే అర్జెంట్ పని ఉందిరా, నేను బెంగళూరు పోతున్నా. మీ ఫ్రెండ్స్ కూడా పోతారు. కానీ ఆపత్కాలంలో ఆయనే నమ్ముకొనదగిన సహాయం. 27వ కీర్తనలో అనుకుంటాను, ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. 27వ కీర్తనలో కదా 5వ వచనం. పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఇప్పుడు ఆపత్కాలంలో ఉన్నాడు, కాబట్టి ఆయన దాచిపెట్టేటువంటి దేవుడై ఉన్నాడు. 18వ కీర్తన నాకు చాలా ఇష్టం. 18 ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకునేను. యెహోవా నన్ను ఆదుకునేటువంటి దేవుడు. ఆపత్కాలంలో ఆయన నన్ను ఆదుకునేటువంటి దేవుడు. తర్వాత దేవుడు కూడా ఎంత వెంటనే ఉత్తరం ఇస్తాడంటే 20వ కీర్తన చూడండి, మొదటి వచనం.
20వ కీర్తన. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. సో దేవుని నామమును బట్టి ధైర్యం తెచ్చుకోవడం మాత్రమే కాకుండా దేవుని నామమును బట్టి మొర్ర పెడుతూ ఉన్నాడు. వెంటనే దేవుని దగ్గర నుండి ఏమొస్తుంది చెప్పండి? జవాబు వస్తుంది. నీకు ఉత్తరం ఇచ్చునుగాక అని చెప్పిన దావీదు ఆయన పొంది ఉన్నాడు కాబట్టి, అనుభవం పొంది ఉన్నాడు కాబట్టి చెప్పగలుగుతూ ఉన్నాడు దేవుని బిడ్డల. తర్వాత 32వ కీర్తన 7వ వచనం. 32వ కీర్తన 7వ వచనం. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. ఎంత మంచి మాట కదా! నా దాగు చోటు నీవే. మనం కూడా పాట పాడుతుంటాం కదా, నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. దేవుని దగ్గర విచారణ చేసిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత స్టెప్ వేశాడు. ముందుగానే కోపం తెచ్చుకోలేదు, లేకపోతే కన్నీళ్ళు తెచ్చుకోలేదు, లేకపోతే కృంగిపోలేదు. మొట్టమొదట దేవుని దగ్గర విచారణ చేసి, వెళ్దునా వద్దా, ఫిలిస్తీన్లతో యుద్ధం చేద్దునా వద్దా, వాన్ని ఏ రకంగా జయించాలి, ఇవన్నీ ఆలోచనలు తీసుకున్నటువంటి దావీదు ఎప్పుడు కూడా అమాలేకులతో యుద్ధం చేయడానికి వెళ్దునా తరమగలనా? దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? నిశ్చయంగా వెళ్తాను, వెళ్ళు. అప్పుడు యుద్ధం చేసి తన వారిని అందరినీ కూడా తీసుకుని వచ్చాడండి. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. ఆయన నామము అంత ఉన్నతమైనది. ఆయన నామాన్ని నువ్వు ఆశ్రయించు, ఆయన నామంలో ప్రార్థన చేయి. ఆయన నామమును బట్టి నిన్ను రక్షించే దేవుడు. ఆయన నామమును బట్టి బాధ కలిగినప్పుడు నిన్ను లేవనెత్తేటువంటి దేవుడు. తన నామమును బట్టి ఆయన తన కృపా సత్యములను నీ మీద కుమ్మరించేటువంటి దేవుడు. తన నామమును జ్ఞాపకం చేసుకునే దేవుడు. త్వరగా కోప్పడేవాడు కాదు. శాంతమ్మ అని పేరు ఉంటుంది, అబ్బో ఎప్పుడు కొట్లాడలేదు కదా. దేవుని బిడ్డలారా గమనించండి, అలాగా కాదు. ఒకసారి తన నామాన్ని మోషేకు ప్రకటించుకున్నాడంటే తన నామమును బట్టి దీనులేడుగా ఆయన కృప చూపించేటువంటి దేవుడు. సో దేవుని బిడ్డలారా, ఈరోజు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకుందాం, ఎవరిని బట్టి ప్రార్థన చేద్దాం, ఎవరిని బట్టి జవాబును పొందుదాం. యెహోవా నామమును బట్టి ధైర్యం తెచ్చుకోవాలి, యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయాలి, యెహోవా నామమును బట్టి మనం జవాబులు పొందాలి. దేవుడి వాక్యమును మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వచ్చి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఇలాంటి సమస్యల్లో నీవు ఉన్నావా? సహోదరి సహోదరుడు, ఇలాంటి బాధల్లో నీవు ఉన్నావా? భయపడవద్దమ్మా, అయ్యా భయపడవద్దు. నా సొంత వారును అనుకునేటువంటి వారు నీకు విరోధులయ్యారు కదూ. ఇదిగో నీవు ధైర్యం తెచ్చుకోను, భయపడవలసిన అవసరమే లేదు. ధైర్యం తెచ్చుకో. ఎవరిని బట్టి? యెహోవా నామం. యెహోవా నామము ఉన్నతమైన దుర్గం. అందులోకి పరిగెత్తి మనం దాచిపెట్టుకోవలసిన వారుగా ఉన్నాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. ఈరోజు నాతో మా అందరితో మీరు మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వాక్యం విన్నవారిని మీరు దీవించండి. లోకంలో బాధ కలిగినప్పుడు నెమ్మదినిచ్చే దేవుడు మీరు తండ్రి. ఆపత్కాలంలో మీ పర్ణశాలలో దాచిపెట్టేటువంటి దేవుడు మీరు. కాబట్టి మీ నామాన్ని బట్టి మేము ఎల్లప్పుడూ ధైర్యం తెచ్చుకుంటాము. సహాయం చేయండి. ప్రియ సంఘస్థులను, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి, ఉదయకాలపు దీవెనలు మేము కోరుకుంటూ ఈ కొద్ది విన్నపములు నాచరీయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలోనే దీన మనసుతో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకొచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయి.
మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్య సహవాసము, సమాధానం చేయని మనకును ఆయనను ప్రేమించు ప్రతి బిడ్డకు, ప్రియమైన సీయోను కుటుంబములకు, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును కాక. ఆమేన్. ఆమేన్.